చందమామ కథ. ఒక ఊళ్ళో సోమశాస్త్రి అనే సకల విద్యా పారంగతుడు ఉండేవాడు. ఆయన చదవని శాస్త్రాలు లేవు, ఆయనకు తెలియని ధర్మాలు లేవు. తనకు తెలిసినవన్నీ అందరికీ చెప్పడం కోసం ఆయన ఒక గురుకులాన్ని స్థాపించాడు. సోమశాస్త్రి పేరు ప్రఖ్యాతులు విని ఎందరో విద్యార్థులు గురుకులానికి రాసాగారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆయన ఏమి చెప్పినా శిష్యులకు అర్థమయ్యేది కాదు. ఇందువల్ల క్రమంగా గురుకులానికి వచ్చే శిష్యుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఇలా ఉండగా ఆ ఊరికి సుశాంతుడు అనే నడి వయస్కు వాడొచ్చాడు. ఆయనకు నా అనేవారెవ్వరూ లేరు. ఉన్న ఊళ్ళో ఆస్తి అంతా అగ్నికి ఆహుతి కాగా పూలమ్మిన చోట కట్టలమ్మడం ఇష్టం లేక ఈ ఊరు చేరి ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళి తన కథ చెప్పుకున్నాడు. ధనవంతుడు అంతా విని ఈ ఊళ్ళో చదువు చెప్పే సరైన గురువు లేక చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పిల్లలకు చదువు చెప్పగలిగితే ఇక్కడ నీకు భుక్తికి లోటు ఉండదు అన్నాడు. అయితే సుశాంతుడికి అంతగా చదువు రాదు. ఆ సంగతి ఆయన ధనికుడితో చెప్పకుండా 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉన్నది, ఆ రోజున నేను గురుకులం ప్రారంభిస్తాను, అందుకు అనువైన స్థలం మాత్రం మీరు ఇప్పించండి అన్నాడు. ధనికుడు సంతోషంగా అంగీకరించాడు. ముహూర్త దినంలోగా సుశాంతుడు సోమశాస్త్రిని కలుసుకొని ఈ ఊరిలో తమ బోటి పండితులుండగా గురువులకు కొరత ఎలా వచ్చింది అని అడిగాడు. తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తి నాకు చాలా ఉన్నది. నా విద్యను 10 మందికి పంచిపెట్టాలన్న కోరిక తప్పితే నాకు ధనాశ లేదు. కానీ ఎందువలనో విద్యార్థులకు నేను చెప్పే పాఠాలు బోధపడకుండా ఉన్నాయి అన్నాడు సోమశాస్త్రి విచారంగా. తమరేం విచారించకండి, మీ విద్యను నేను 10 మందికి పంచిపెడతాను. మీరు నాకు చదువు చెప్పండి, అది నేను నా శిష్యులకు నేర్పించుకుంటాను అన్నాడు సుశాంతుడు. నా వల్ల కాని పని నీ వల్ల అవుతుందా అన్నాడు సోమశాస్త్రి సందేహిస్తూ. అనుమానించకండి, మీరు నాకు చదువు చెప్పకపోతే నాకు భుక్తి గడవదు అన్నాడు సుశాంతుడు. సోమశాస్త్రి మారు మాట్లాడకుండా సుశాంతుడికి చదువు చెప్పడానికి ఒప్పుకున్నాడు. 10 రోజుల్లోనే సుశాంతుడు సోమశాస్త్రి వద్ద కొంత నేర్చుకొని గురుకులం ప్రారంభించాడు. సుశాంతుడి అవగాహన గొప్పది. ఆయన సోమశాస్త్రి చెప్పే ప్రతి విషయాన్ని చక్కగా ఆకలింపు చేసుకొని దాన్నే చక్కని రూపంలో చిన్నపిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పేవాడు. సుశాంతుడి బోధనా పద్ధతి పిల్లలకు చక్కగా సరిపడింది. ఎంతో క్లిష్టమైన శాస్త్రాలను కూడా పిల్లలు అర్థం చేసుకోసాగారు. ప్రతిరోజు సుశాంతుడు సోమశాస్త్రి వద్దకు వెళ్ళి చదువు నేర్చుకునేవాడు. తను తెలుసుకున్న విషయాలన్నీ కథలుగా మార్చి పిల్లలకు చెప్పేవాడు. క్రమంగా సుశాంతుడికి శిష్యులు పెరిగారు. అంతమందికి తాను ఒక్కడే చెప్పలేక తన కథలన్నింటినీ పుస్తకంగా వ్రాసి అందులోని వివరాలతో మరికొందరు కొత్తవారికి శిక్షణ ఇచ్చేవాడు. క్రమంగా సుశాంతుడి గురుకులం ఒక పెద్ద విశ్వవిద్యాలయంగా మారిపోయింది. సుశాంతుడి ప్రతిభ గురించి ఆ దేశాన్ని రాజుకు తెలిసింది. ఆయన సుశాంతుడిని పిలిపించి కొంతకాలం పాటు రాజధానిలోనే ఉండి రాకుమారులకు చదువు నేర్పవలసిందిగా కోరాడు. సుశాంతుడు రాజుతో వినయంగా, ప్రభు, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. సోమశాస్త్రి అనే మహావిద్వాంసుడి వద్ద నేను ప్రతిరోజు శుశ్రూష చేసి కొంచెం కొంచెంగా చదువు నేర్చుకుని చిన్నపిల్లల కోసం ఆ నేర్చుకున్న దాన్ని మార్చి రాస్తున్నాను. నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది అన్నాడు. తమరు దయ ఉంచి రాజకుమారులను విద్యాలయానికి పంపిస్తే అక్కడ ఉన్న ఇతర విద్యార్థులతో పాటు నాకు ఎంతో మేలు చేసిన వారవుతారు అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి, నీకంటే ఎవరో ఆ సోమశాస్త్రి గొప్పవాడా? అదే నిజమైతే ఆ సోమశాస్త్రి విద్యాలయాన్ని నడపవచ్చు కదా అన్నాడు. ప్రభు, మీకు తెలియనిదేమున్నది? ఈ సృష్టికి శక్తినిస్తున్న సూర్యుడిని మనం కళ్ళు తెరిచి చూడగలమా? మనం చూడలేనంత మాత్రాన సూర్యుడి శక్తి అబద్ధమవుతుందా? సోమశాస్త్రి సూర్యభగవానుడు ప్రభు, నాబోటి వాళ్లకు శక్తి ఆయన నుంచే లభిస్తుంది అన్నాడు సుశాంతుడు. రాజు వెంటనే, సోమశాస్త్రి సూర్యభగవానుడైతే తేరిచూడ అశక్యమైన ఆ తేజాన్ని
వెన్నెలగా మార్చి మనుషులపై కురిపించే చందమామవు నువ్వు అని అప్పటికప్పుడే తన కుమారులను సుశాంతుడి వెంట విద్యాలయానికి పంపాడు. ఆనాటి నుంచి సుశాంతుడికి చందమామ అన్న కొత్త పేరు కూడా వచ్చింది. అందుకే కష్టమైన విషయాన్ని పిల్లలకు సులభమైన శైలిలో చెప్పగలిగే వాళ్ళను చందమామ అని పిలిచే సంప్రదాయం కూడా అప్పుడే ఏర్పడింది. నిజమే కదా? ఒకే విషయాన్ని పెద్దలకు ఒకలాగా పిల్లలకు ఒకలాగా అర్థమయ్యేట్టు చెప్పాలి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.